పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష. ఆల్రెడీ ఒకటి కూటమిలో సరైనటువంటి సమన్యాయం జరగటం లేదని తేలిపోయింది. మొన్నటిసారి 4 ఎంపీలు తీసుకున్నటువంటి సందర్భంలో 2 బీజేపీ 2 తెలుగుదేశం తీసుకున్నాయి. అప్పుడు ఒకటి మంత్రి పదవి, క్యాబినెట్ మంత్రి పదవి నాగబాబుకి ఇస్తానని స్వయంగా చంద్రబాబు గారి సంతకంతో కూడిన లేఖ వచ్చింది. కానీ అది ఇవ్వలేదు. ఏడాది అయిపోయింది. ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు. ఈ రాజ్యసభ కూడా 3 టర్మ్స్ వస్తాయి, 3 నాలుగులు వస్తాయి. 3 నాలుగుల్లో 2 తెలుగుదేశం తీసుకుని ఒకటి బీజేపీకి ఒకటి జనసేనకు కాకుండా మొన్నటిసారి 4 కూడా రాజీనామా చేయించారు వైసీపీ వాళ్ళని. ఆ చేయించడం వెనకాల బీజేపీ హస్తం ఉంది కాబట్టి ఆ వచ్చిన దాంట్లో లబ్ధిని సగం మాత్రమే తీసుకుని సగం తెలుగుదేశానికి ఇచ్చింది బీజేపీ. అట్లాంటప్పుడు ఇప్పుడు 4 వచ్చినప్పుడు 4 ఒకటి బీజేపీకి ఇవ్వాలి కదా. బీజేపీకి అన్యాయం చేయడం ఏంటి అనేదే అర్థం కాదు. ఒకటి బీజేపీకి ఇవ్వలేదు, ఒకటి జనసేనకి ఇచ్చారు. అది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి అప్పుడు ఇస్తానన్నటువంటి క్రిందటిసారి ఆ 4 దాంట్లో 2 బదులుగా ఒకటి ఇస్తానన్నటువంటి జనసేనకు సంబంధించి మంత్రి పదవి అది ఆగింది. ఇప్పుడు రెండో పక్క నుంచి జనసేనకి ఇచ్చారు. జనసేనానికి ఇప్పుడు సమస్య ఏంటంటే లింగమనేని అంటున్నారు. లింగమనేనికి ఇస్తే తెలుగుదేశం నాయకులకి ఇచ్చినట్టుగానే ఉంటుంది. పేరు జనసేన, తెలుగుదేశం బీగా మారిపోతుంది ఖచ్చితంగా. ఇంకెవరికన్నా అది కూడా వీళ్ళు ఎవరికి ఇస్తున్నారో చూసుకుని సామాజిక వర్గాలు లెక్క చూసుకుని వేరే సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.